విద్యార్థి లోకానికి యువతకి ఈ ప్రభుత్వం తీవ్రమైనటువంటి అన్యాయం చేస్తుంది అనేటువంటి ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువత పోరు అనేటటువంటి ఒక ఉద్యమానికి పిలుపునిచ్చింది. రేపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమం కొనసాగేటువంటి పరిస్థితి ఉంది. చాలామంది యువత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి యూత్ కానీ స్టూడెంట్ విభాగాలు దీంట్లో భారీగా పాల్గొనబోతున్నాయి. మన దగ్గర జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు ఆదిత్య ఉన్నారు. ఆయనతో మాట్లాడుతూ చెప్పండి, ఎందుకు మీరు ఈ యువత పోరుని చేపట్టాల్సినటువంటి అవసరం వచ్చింది? గతంలో రాజశేఖర రెడ్డి సార్ గారు ముఖ్యమంత్రి అయినప్పుడు 2004లో మా యువత గురించి, మా విద్యార్థుల గురించి ఒక గొప్ప సంక్షేమ పథకం తీసుకురావడం జరిగింది. ఫీజు రీఎంబర్స్మెంట్ అని. ఇది మన రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా తీసుకురావడం జరిగింది. దాని ద్వారా కొన్ని లక్షల మంది విద్యార్థులు డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, ఐఏఎస్లుగా చదవడం జరిగింది. అది కూడా ఎవరంటే ఆ ఉన్నత విద్య ఎవరికి అందింది అంటే, ఉన్నత విద్య ఎవరికి అందాలనే ఉద్దేశంతో, అంటే పేద బడుగు బలహీన వర్గాలకు అందాలనే ఉద్దేశంతో ఆ పథకం తీసుకురావడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఫీజు రీయింబర్స్మెంట్ని నీరుగార్చే ప్రయత్నం చేసింది. తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు గారు కూడా అదే పాలసీలో, అదే పద్ధతిలోనే చేయడం జరిగింది. దాని తర్వాత ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి కన్నా ఒక మెట్టు స్థానంలో ఉండి విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంటే కాదు, వాళ్ళకు ఉండడానికి కూడా వసతి దీవెన అని చెప్పి వాళ్ళకి హాస్టల్ ఖర్చులకు, వాళ్ళకి కోచింగ్కి సంబంధించిన ఖర్చులు కూడా ఇవ్వడం జరిగింది. 3 విడతలుగా ప్రతి సంవత్సరం విడుదల చేయడం జరిగింది. మా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దిగిపోయే సమయంలో 6,000 కోట్ల రూపాయలు కూడా నిధులను పెట్టి ముఖ్యమంత్రి స్థానం నుంచి దిగిపోయినప్పుడు ఆ నిధులు ఫీజు రీయింబర్స్మెంట్ కోసమే పెట్టి వెళ్ళడం జరిగింది. ఆ నిధుల్ని విడుదల చేయాల్సిన చంద్రబాబు నాయుడు గారు విడుదల చేయకోకుండా జోప్యం చేస్తూ దాదాపు 1,00,000 నుంచి 1,10,000 కోట్ల డబ్బుల్ని కూడా అప్పు తీసుకొని వచ్చి కనీసం విద్యార్థుల లోకాన్ని పట్టించుకునే నాదుడే లేకుండా పోయాడు. అదే కాకుండా నిరుద్యోగ భృతి దాదాపు 3,000 ఇస్తా అని చెప్పడం. గతంలో కూడా 2014-19లో కూడా 2,000 నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పి ఏ ఒక్కరోజు కూడా ఆయన నిరుద్యోగులను కానీ నిరుద్యోగ భృతి కానీ ఇవ్వలేదు. అదే కాదు, నిరుద్యోగుల్ని కూడా పట్టించుకునే పాపాన పోలేదు. మా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 1 కాదు 2 కాదు, దాదాపు అట్ ఎ టైం 2,35,000 ఉద్యోగాలని, వాలంటీర్ ఉద్యోగాలను ఇచ్చి 1,30,000 మందికి సచివాలయం ఉద్యోగాలు ఇచ్చి, అలాగే వివిధ శాఖల్లో ఉండే వాళ్ళకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించి దాదాపు 6 లక్షల ఉద్యోగాలని కల్పించిన గొప్ప నేత ఎవరైనా ఉండారంటే జగన్మోహన్ రెడ్డి మాత్రమే. ఇదే ముఖ్యమంత్రిగా ఉన్న ఈయన 5 ఏళ్ల పాలనలో ఇచ్చింది కేవలం 34,000 ఉద్యోగాలు మాత్రమే. ఇప్పుడు కూడా మెగా డిఎస్సి అని ప్రకటించి తొలి సంతకం చేసినారు. స్వయంగా చంద్రబాబు నాయుడు గారు సంతకం చేసిన ఫైల్ కూడా ఇవాళ మూవ్ కాలేదంటే ఎంత దౌర్భాగ్యం అని చెప్పొచ్చు. నిజంగా ఈయనకి నిరుద్యోగుల పైన కానీ విద్యార్థుల పైన కానీ కపట ప్రేమ మాత్రమే, అది మాటల వరకే. అందుకే మేమంతా యువతంతా కలిసి రేపు జరగబోయే 12వ తేదీన ఒక యువత పోరని తీసుకురావడం జరిగింది. కోతలు కోసే ఈ కూటమి ప్రభుత్వానికి వాతలు పెట్టాల్సిన సమయం వచ్చింది. మా యువజన విభాగం అలాగే విద్యార్థి విభాగం మొత్తం ఐకమత్యంతో పోరాడి రేపు మా ఫీజు పోరులో జరగబోయే యువత పోరులో మా బలం ఏందో కూటమి ప్రభుత్వానికి చెప్తాం. అలాగే కూటమి ప్రభుత్వాన్ని కదిలించేలాగా మా పోరు ఉంటుందని తెలియజేస్తున్నాం. ఉద్యోగ నోటిఫికేషన్లు, జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి ఈ ప్రభుత్వం ప్రకటించింది. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పినటువంటి నేపథ్యం, అటువంటి పరిస్థితి ఏమన్నా ఉందా మన రాష్ట్రంలో? మనము ముఖ్యంగా చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే అన్ని హామీలు బూటకమనే చెప్పాలి. ఆయనకు వెన్నుపోట్లు చేయడం అనేది మామగారితో మొదలైంది. నేడు ఒకసారి చూస్తే దేశంలో యువత అనేది ఎంత ప్రాముఖ్యత ఉందో ప్రతి ఒక్కరూ గమనించాల్సిన విషయం. అటువంటిది ఈ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఆయన ఇప్పుడు యువతకి వెన్నుపోటు పడవడం మొదలుపెట్టినాడు. ఈ రేపు జరగబోయే యువత పోరులో రాష్ట్ర వ్యాప్తంగా యువత, విద్యార్థి విభాగాలు అందరూ కలిసి ఈ కూటమి ప్రభుత్వానికి, సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి యువత తరపున ఒక హెచ్చరిక జారీ చేస్తున్నాం. మీరు ఇచ్చిన హామీలను, నిరుద్యోగ భృతి అనేది కానీ ఇంకోటి కానీ సక్రమంగా నెరవేర్చకుంటే నెక్స్ట్ ఎలక్షన్స్లో మీకు పుట్టగతులు లేకుండా అవుతుంది. దాంట్లో ఎటువంటి డౌటు లేదు. మీరు చెప్పండి, విద్యార్థుల విభాగం అధ్యక్షుడిగా ఉన్నారు, ఏ విధంగా తీసుకుంటారు? మరి ఫీజు రియంబర్స్మెంట్ రావట్లేదు అంటున్నారు, విద్యా దీవెన రావట్లేదు అంటున్నారు, అమ్మఒడి కూడా ఇంతవరకు వేసినట్లేరు. రేపు జరగబోయే యువత పోరు కార్యక్రమంకి విద్యార్థి విభాగం, అదేవిధంగా యువజన విభాగం జిల్లా నలుమూలల నుంచి పెద్ద స్థాయిలో పాల్గొని విజయవంతం చేస్తుంది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు దొంగ హామీలు ఇచ్చి 3,000 ఇస్తామని చెప్పి నిరుద్యోగులు మోసం చేసినాడు. డిఎస్సి నోటిఫికేషన్ వదులుతామని చెప్పి డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇంతవరకు పత్తా లేదు. అదేవిధంగా మన పులివెందులలో చూసుకుంటే మెడికల్ కాలేజ్ ఉంది. మెడికల్ కాలేజ్కు సీట్లు కేటాయించినా కానీ మెడికల్ కాలేజ్ సీట్లు మనకు వద్దు అంత దౌర్భాగ్యమైన స్థితిలో మన ప్రభుత్వం నడుస్తుంది. కాబట్టి వెంటనే దీనిపైన మేము రేపు పెద్ద ఉద్యమం చేస్తాము. జిల్లా నలుమూల నుంచి విద్యార్థి విభాగము, అదేవిధంగా యువజన విభాగము అందరం కలిసి దీన్ని సక్సెస్ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, ఇది జస్ట్ కేవలం ఇది హెచ్చరిక మాత్రమే. రాబోయే రోజుల్లో కలెక్టర్ ఆఫీస్ కాడ ధర్నా కాదు, దీక్ష కూర్చుంటాం, దీక్ష చేస్తాం అని చెప్పి తెలియజేస్తున్నా.
ఇంకా కొంతమంది విద్యార్థులు కూడా ఉన్నారు. చెప్పండి, ఈ ప్రభుత్వం విద్యార్థులకు కానీ యువతకు కానీ ఇచ్చినటువంటి హామీలను నెరవేరుస్తుందని మీరు భావిస్తారు? ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు యువత పూర్ అనే కార్యక్రమం శ్రీకారం చుట్టడం జరిగింది. అదే భాగంలో రేపు మార్చి 12వ తారీఖున విద్యార్థులందరూ ఐకమత్యమయ్యి నిరుద్యోగులు విద్యార్థులందరూ కలిసి కలెక్టరేట్కు మరియు అందరూ నాయకులు పాల్గొని కలెక్టరేట్కి వినతి పత్రం అందించడం జరుగుతోంది. మరి చంద్రబాబు చెప్పిన హామీలన్నీ ఏం నెరవేర్చకపోవడం, ఈ దిక్కుమాలిన ప్రభుత్వాన్ని నిలదీయడం కోసం ప్రతి ఒక్కరూ కదిలి రావాల్సిందిగా కోరుతూ థ్యాంక్ యూ సో మచ్. ఇది పరిస్థితి. పూర్తి స్థాయిలో విద్యార్థి యువత మొత్తం కూడా ఈ ప్రభుత్వ తీరుని తప్పుపడుతున్న పరిస్థితి అయితే ఉంది. రేపు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కానీ జిల్లాలో కానీ పూర్తి స్థాయిలో యువతని విద్యార్థుల్ని సమీకరించుకొని ఒక ఉద్యమానికి శ్రీకారం చుడతాము. జిల్లా కలెక్టరేట్లకు వెళ్ళి వినతి పత్రం ఇచ్చి తమ నిరసనని తెలియజేస్తూ ఉన్నారు. భవిష్యత్తులో కూడా మరిన్ని ఉద్యమాలకు ఈ ప్రభుత్వ తీరు మారకపోతే కనుక మరిన్ని ఉద్యమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరామెన్ రాముతో శ్రీనివాస్, సాక్షి న్యూస్, కడప నుంచి.